హరి ఓం. చాలామందికి శివాలయంలో బ్రహ్మోత్సవాలలో ధ్వజ ఆరోహణం చేసే రోజున నందీశ్వరుడి యొక్క బొమ్మను గీసి దారంతో ధ్వజస్తంభం యొక్క పైభాగానికి చేరవేస్తారని తెలుసు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ ధ్వజపటం ఎంత పొడవు ఎంత వెడల్పు ఉండాలి, ఆ ధ్వజపటంలో నందీశ్వరుడు ఏ రంగులో ఉండాలి, ఇంకా ఏమేమి గీయాలి, నందీశ్వరునితో పాటు నందీశ్వరుడు ఎలా ఉండాలనే విషయాలు పెద్దగా తెలియని వారు తెలుసుకొని తెలియని వారికి చేరవేస్తారని ఈ వీడియో ద్వారా విషయాన్ని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మొట్టమొదటగా ఆ వృషభాన్ని గీసేదానికి మనం ఆ చిత్రపటం యొక్క వెడల్పు పొడవు తెలుసుకుందాం. వృషభపట లక్షణ సప్తాష్టనవహస్తోచ్చం భూతభాగైక విస్తృతం తత్పటం పంచధా భజ్య మధ్యభాగే వృషభునికేత్. 7 కానీ 8 కానీ 9 కానీ హస్తముల పొడవు 5 హస్తముల వెడల్పు ఉండాలి. ఇక్కడ హస్తము అంటే ఎంత అంటే 24 అంగుళములు. తర్వాత దాన్ని 5 భాగాలుగా విభజించుకోవాలి. విభజించుకున్నాక మధ్యలో నందీశ్వరుని యొక్క చిత్రాన్ని మనం గీసుకోవాలి. తర్వాత నందీశ్వరుని యొక్క చిత్రాన్ని ఏ రంగుతో గీయాలి, అవయవాలను ఏ రంగులో గీసుకోవాలంటే వృషభపటే వర్ణ నియమ. వృషభం రక్తవర్ణేన బాలముపీతేన లేఖయేత్ శృంగద్వయం శ్రోత్రయుగం రక్తవర్ణేన బుద్ధిమాన్ అక్షయుగ్మం శ్వేతనీలవర్ణాభ్యాం విలేఖయేత్ క్రమాత్ ఖురాంశ రక్తవర్ణేన మస్తకోర్ధ్వే తతస్సుధీ ఛత్రధ్వజం చామరే ద్వే చౌల్లిఖేత్ శిల్పకోవిద. ఆ యొక్క ఎద్దు యొక్క రంగుల లక్షణాలు చెప్తున్నారు. ఎట్లా అంటే ఎద్దు ఎర్ర రంగుతో ఉండాలి, తోక పసుపచ్చ రంగుతో ఉండాలి, కొమ్ములు చెవులు ఎర్ర రంగుతో ఉండాలి, కళ్ళు నల్లగా ఉండాలి, కళ్ళు తెల్లగా ఉండాలి, కను పాపలు నల్లగా ఉండాలి, డెక్కలు తల ఎర్రగా ఉండాలి. అట్లా గీసుకోవాలి. ఆ నంది దగ్గర రెండు ఛత్రములు చామరములు అంటే 2 గొడుగులు 2 విసనకర్రలు గీసుకోవాలి. తర్వాత ఎట్లా ఉండాలి నంది అని అంటే నానా అలంకార సంయుక్తం కింకిణీ మాలయావృత పద్మపీఠే స్థితముపుష్టే శయానం శాంతయే తథా సంలిఖేత్ పటమధ్యేతు వృషభం లక్షణాన్వితం. అట్లా ఉండాలి. ఎట్లా పైన చెప్పినట్టుగా అలంకారంతో ఉండాలి, శోభాయమానంగా ఉండాలి, చిరు గంటలతో అలంకరించబడినదిగా ఉండాలి, భద్రంగా ఉండే పీఠ మీద శయనిస్తున్నట్టుగా ఉండాలి. శయనిస్తున్నట్టు అంటే అది కూర్చొని నిద్రపోతుంది కాబట్టి కూర్చొని ఉన్నట్టుగా ప్రశాంత వదనంతో ఉన్నట్లుగా గీసుకోవాలి. తర్వాత అది పటం ఇందాక మనం పొడుగు వెడల్పు చెప్పుకున్నాం. అది ఎటువంటి గుడ్డ అయి ఉండాలనే విషయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. దేవాంగ చిత్ర క్షౌమం వా గ్రహేత్ కార్పాసికం తథా స్నిగ్ధం సులక్షణం రమ్యం నీలరోమాది విరచితం. శుభ్రంగా ఉండే పట్టు వస్త్రం కానీ, దృఢంగా ఉండేది కానీ, నూలు వస్త్రం కానీ, మెత్తగా ఉండేది కానీ మనం తీసుకొని ఆ నందీశ్వరుని యొక్క ఆకారం గీసుకోవాలి. ఓం స్వస్తి. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. హరి ఓం.